నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నూతనంగా ఎన్నికైన చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకట స్వామి గారు. వివేక్ వెంకట స్వామి గారు, మీకు మినిస్టర్ పదవి వచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తుందండి? నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇది ఒక మంచి అవకాశం ప్రజలకు సేవ చేయడానికి. సో నిరంతరం మా నాన్నగారు ఇప్పుడు కూడా పేద ప్రజలకు సేవ చేసేవారు. ఇది ఒక మళ్ళొక అవకాశంతో ప్రజలకు వారి ఏదైతే హోప్స్ ఉన్నాయో వారికి మాకు ఈ పనులు కావాలని చెప్పి ఎవరి దగ్గర పోవాలని చెప్పి చాలాసార్లు ప్రజలకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బీద ప్రజలకు నేనున్నాను, వారికి యాక్సెసిబుల్గా ఉంటానని చెప్పి ఒక అవకాశం ఈ మంత్రి పదవితో ఉంటుంది. ఓకే, ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంతకంతో సేవ చేస్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గము, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కోల్ మైన్స్ దీంట్లో కొత్త గనులు తెచ్చే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్షన్లో పోవద్దు, అలాట్మెంట్ ప్రాసెస్లో పోవాలని. కానీ వారికి అర్థం కాలేదు టీఆర్ఎస్ వాళ్ళకు. అలాట్మెంట్ ప్రాసెస్లో పోతే 14% ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాల నుంచి మనకి ఏం కొత్త గనులు రాలేదు. ఎట్లయితే అలా ఆక్షన్ ప్రాసెస్లో ఒరిస్సాలో మనకు కొత్త గనులు వచ్చినాయో, ఇక్కడ కూడా కొత్త ఆక్షన్ ప్రాసెస్లో పోయి కొత్త గనులు తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఉంది. నేను ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఓపెన్ ఆక్షన్ ప్రాసెస్లో కొత్త గనుల కోసం కూడా అప్లై చేయాలని చెప్పి కోరుతాను. సింగరేణి ప్రాంతం గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సింగరేణి సమస్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీసు, కాంట్రాక్ట్ వర్కర్స్ వారికి ఎక్కువ వేతనాలు ఇప్పించే, హై పవర్డ్ వేజెస్ ఇప్పించే అవసరం ఉంది. నేను డెఫినెట్లీ కృషి చేసి సింగరేణి సంస్థలో బ్యాలెన్స్ చేసి అందరినీ కూడా న్యాయం చేసి సీఎం గారికి ఏం చెప్తారు? ముఖ్యంగా మీకు పదవి ఇచ్చారు కాబట్టి సీఎం గారికి ఎటువంటి కృతజ్ఞతలు చెప్తారు సార్? నేను ఆల్రెడీ ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పినాను, ముఖ్యమంత్రి గారు మీరు పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం మంచి నడిపించాలని వారు ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్లీ మేము కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండి ప్రజలకు సేవ చేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.